తిప్పతీగ ఇప్పుడు ఒక ఔషధ సిరిగా విస్తృత స్థాయిలో ప్రచారంలో ఉంది. నిన్న మొన్నటి వరకు ఇది ఎక్కడుందో తెలియదు, ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు. కరోనా పుణ్యమా అని దీని వినియోగం గతంలో కంటే మరింత పెరిగింది. అడవులు, కొండలు, కోనల్లో చెట్లకు, పొదలకు పాకే ఈ మొక్కలతో ఇప్పుడు అదనపు ఆదాయం పొందుతున్నారు విశాఖ ఏజెన్సీ గిరిజన రైతులు. తీగజాతి ఔషధ మొక్క అయిన తిప్పతీగకు ఆయుర్వేదంలో విశిష్ట స్థానం ఉంది. దీని శాస్త్రీయ నామం టినోస్పోరా కోర్డిఫోలియా, అమృతవల్లి అని కూడా పిలుస్తారు. అన్ని సీజన్లలో పచ్చగా ఎదుగుతూ ఇతర చెట్ల ఆసరాతో అల్లుకుపోయే మొక్క ఇది. అడవుల్లో ఎక్కువగా ఎదుగుతుంది. అరుదైన ఔషధ గుణాలున్న ఈ మొక్క క్రమంగా అంతరించిపోతుంది. అయితే ఇటీవల దీని డిమాండ్ బాగా పెరిగింది. దీంతో విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని దింసా ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ రైతుల చేత సేకరించి వారి వద్ద కొనుగోలు చేస్తూ పలు ఆయుర్వేద కంపెనీలకు అమ్ముతోంది. మరోవైపు అడవిలో ఎలాంటి పెట్టుబడి లేకుండా పండడం, అది కూడా ఉచితంగానే దొరుకుతూ ఉండడం, ఇటు దింసా సంస్థ కొనుగోలు చేయడంతో అదనపు ఆదాయం వస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చల్లటి ప్రదేశ ప్రాంతంలో మాకు కాఫీ తోట సాగు చాలా బాగా ఉంటుంది. ఈ కాఫీ తోట సాగును వాణిజ్య పంట కూడా మేము కొలుస్తాం. దీంట్లో భాగంగా ఈ కాఫీ తోట మిరియాలు మాత్రం మేము సాగుని ఆదాయంగా మేము నమ్ముకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో దింసా ప్రతినిధులు వచ్చి మీకు కాఫీ మిరియాల కన్నా మీ సాగులో ఉండేటటువంటి తిప్పతీగ కూడా మీకు ఆదాయ వనరులుగానే ఉంటుంది. కాబట్టి దీన్ని మేమే కొనుక్కుంటాము, మాకే అమ్మండి, మీరు కాఫీ తోటలో భాగంగా ఈ తిప్పతీగ కూడా మీకు ఆదాయం వస్తుందని చెప్పున్నారు. అయితే మేము పచ్చిదే తిప్పతీగను కొనుక్కొని 8 రూపాయల చొప్పున అమ్ముతున్నాం ప్రతినిధులకి. అయితే బయట 14 రూపాయలకు అమ్ముతున్నామని చెప్పున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఆల్రెడీ మేము 2 టన్నులు ఇచ్చి ఉన్నాం. అది 9,000 10,000 వరకు మాకు ఆదాయం ఉంది. చాలా సంతోషం. అది మరింత కూడా మేము ఈ తిప్పతీగ మీద ఆదాయం వచ్చింది కాబట్టి మేము వ్యవసాయదారులందరూ కూడా మా సాగులో ఉన్న తిప్పతీగని మేమందరూ కూడా ఈ దింసా ప్రతినిధులకు అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరలా మేమే రమ్మని కూడా కోరుతూ ఉన్నాము. ఇది చాలా మంచిగా వస్తుంది ఆదాయం. ఇది మేము పెట్టుబడి పెట్టకుండానే ఊరికైనా వస్తుంది ఆదాయం కాబట్టి చాలా గొప్పగా భావిస్తున్నాం. వీటిని చేసేటప్పుడు మా పెద్ద పెద్ద చెట్లలోనే మరి తిప్పతీగ అంటూ చాలా భారీగా దొరుకుతుంది. అది మరి దిమ్స్ అనే సంస్థ వాళ్ళు చెప్పారు వచ్చి, ఇది కూడా మీకు ఉపయోగము, దీన్ని మేము కొంటాము, దీని ఉపయోగం చాలా ఉంది అనేసి అంటే మాకు ఆశ్చర్యంగా పోయాము. దీన్ని ఏంటంటే మాకు కూడా అవగాహన లేదు. మేము తీసేయడము, కింద పడిచేయడం, అలా పాడు చేసేటవాడమే. అయితే వీళ్ళు వచ్చి చెప్పడం పెట్టి మాకు తెలిసింది ఇది 14 రూపాయల వరకు కేజీ కొంటామంటున్నారు. మరి ఈ రకంగా అయితే మాకు కూడా ఉపాధి కలిగినట్టే. వాటిని మేము సేకరించి అమ్ముకోగలుగుతాం. రైతులకి లాభమే మరి వాళ్ళు చేసుకుంటే కనుక. కాబట్టి ఈ రకంగా ఇంత ఉపయోగం అని మాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. 600 కేజీలు 14 రూపాయల చొప్పున మేము అమ్మాం. చాలా డబ్బులు మాకు వచ్చే సంతోషించాము. అలాగే మా తోటల్లో కూడా చాలా రకాలైన వనమూలికలు ఉన్నాయి. తిప్పతీగ శరీరానికి సహజమైన రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణ తగ్గింపునకు కూడా తిప్పతీగ బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, కీళ్లలో మంట తగ్గుతాయి. శరీరం నుంచి విష వ్యర్థాలను తొలగించడానికి కాలేయానికి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. దీర్ఘకాలిక దగ్గు వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది. శ్వాసకోశ వ్యవస్థ, శ్లేష్మ పొరను శాంతింపచేస్తుంది. ఉబ్బసం, దగ్గు, జలుబు, టాన్సిల్స్, శ్వాసకోశ సమస్యల నుంచి కాపాడుతుంది. ఇంత డిమాండ్ ఉన్న ఈ తీగను గిరిజన రైతుల చేత సాగు చేయించి వారికి ఆర్థికంగా తోడ్పడుతోంది దింసా ఫార్మల్ ప్రొడ్యూసర్ కంపెనీ. ఈ యొక్క తిప్పతీగ అనే ఒక తీగను మేము పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంది, మేము కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. చూసుకున్నట్లయితే ఈ యొక్క తిప్పతీగ కాఫీ తోటల మధ్యన చాలా విరివిగా ఇది చెట్ల మధ్య వేలాడుతూ ఉంటుందండి. ఈ యొక్క తిప్పతీగ ఏంటంటే మరి తిప్పతీగలో చూసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ పెంచే అవకాశం ఉంటుంది. ఈ యొక్క తిప్పతీగ వల్ల
చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా తయారవుతూ ఉంది. మా యొక్క దింసా అనే రైతు ఉత్పత్తిదారుల సంఘం నుంచి మరి విజయవాడకు చెందిన SSVS ఆయుర్వేదిక్ డ్రగ్ కంపెనీకి కూడా మేము పంపడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ రైతులు డిసెంబర్, నవంబర్ ఈ మాసాల్లో చూసుకున్నట్లయితే, నవంబర్, డిసెంబర్ ఈ మాసాల్లో చూసుకున్నట్లయితే మరి కాఫీ తోటలకు మరి సూర్యరశ్మి కావాలని చెప్పి మరి ఈ రెబ్బలు లేదనుకుంటే ఈ యొక్క ఎండిపోయిన కొమ్మలు మరి కట్ చేయాల్సిన భాగంగా ఉంది. ఈ సమయాల్లో వాళ్ళు ఆ యొక్క తుప్పలు లేదంటే ఆ యొక్క కలుపు నిర్మించాలంటే కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కనుక ఈ యొక్క తిప్పతీగను వీళ్ళు అమ్ముకున్నట్లయితే సుమారుగా చూసుకున్నట్లయితే ఒక 500 కేజీలకి చూసుకున్నట్లయితే ఒక రైతు దగ్గర నుంచి ఒక 8,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క తిప్పతీగను మేము కొనుగోలు చేసి మరి ఈ యొక్క ఆయుర్వేదిక్ కంపెనీకి మేము పంపించి అలాగే మరి చాలా ఇండస్ట్రియల్ పరంగా చూసుకున్నట్లయితే మరి వేరే వేరే స్టేట్లకు కూడా మేము పంపడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తిప్పతీగ వలన రైతుకు ఒక అధికంగా ఒక లాభంగా అని చెప్పుకోవచ్చు. మరి కాఫీ తోటల మధ్య ఇది ఏ యొక్క విత్తనం వేయకుండా సహజ సిద్ధంగా వచ్చే ఈ యొక్క తీగ కనుక ఈ యొక్క రైతు కష్టపడి ఆ యొక్క చెట్లు ఎక్కి లేదనుకుంటే చెట్ల నుంచి ఆ యొక్క తీగను కలెక్ట్ చేసి మాకు అమ్మినట్లయితే మంచి ఒక ఆర్థికపరమైన ఆ యొక్క కాఫీ తోటలతో వచ్చే ఇన్కమ్తో కాకుండా మరియు అదనంగా ఒక 8,000, 10,000 ఒక 2 టన్నులు ఇచ్చినట్లయితే 34,000 వరకు కూడా వీళ్ళు ఆ యొక్క తీగ విషయంలో వీళ్ళు ఆర్జించే అవకాశం ఉంటుంది. రైతు సోదరులందరూ కూడా మరి ఈ యొక్క ట్రైబల్ ఏరియాలో ఉండే ఏజెన్సీ 11 మండలాల్లో ఉంటున్న ప్రతి ఒక్క మరి వేర్లనే కాకుండా వెనమూలికమైన నన్నారి అని, సర్పగంధ అని, అలాగే అశ్వగంధ అని చెప్పి మరి ఎన్నో విలువైన మరి నేలవేమని చెప్పి అలాగే బ్రింగ్రాజ్ అని చెప్పి మరి గుంటగరగరాకు అని చెప్పి రకరకాలుగా మరి ఆయుర్వేదిక్ సంబంధించిన పంటలు ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి. మరి అవన్నీ కూడా రైతు తీసుకొని మరి అడవి నుంచి వచ్చే ఈ యొక్క ఫారెస్ట్ కల్టివేషన్ కూడా మరి వాళ్ళు సేకరించి మరి తీసుకున్నట్లయితే మంచి ఉన్నతమైన ఆర్థికపరమైన మంచి పురోగతిని ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఈ యొక్క తిప్పతీగ విషయంలో మేము ముందంజ వేయటం జరిగిందండి. ఈ రకంగా మేము రైతుల దగ్గర కొనుగోలు చేసి మరి అవి వేరే వేరే కంపెనీస్కి లేదనుకుంటే ఆయుర్వేదిక్ మరి కంపెనీలకి పంపడం జరుగుతూ ఉందండి. ఒకప్పుడు రోడ్డుకు ఇరువైపులా రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కనిపించే తిప్పతీగ చెట్లు క్రమేపీ అంతరించిపోతున్నాయి. అయితే దట్టమైన అడవుల్లో చెట్ల పొదల్లో మాత్రం విరివిగా తిప్పతీగ ఆకులు లభ్యమవుతున్నాయి. ఇవే ఇప్పుడు ఏజెన్సీ రైతులకు సిరులు కురిపిస్తోంది.